ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు అమరావతి క్వాంటమ్ వ్యాలీకి క్యూ పడుతున్నాయని టీడీపీ నేత విజయ్ కుమార్ అన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ చరిత్ర సృష్టించడం ప్రారంభించిందన్నారు. మిగతా నగరాలన్నీ దూసుకుపోతుంటే ఒక సంవత్సరం క్రితం ఎక్కడా లేని, అసలు దీంట్లో డిస్కషన్లోనే లేని కంపెనీ ఏ విధంగా ఈరోజు ముందుకొచ్చింది, ముందు వరుసలో ఉంది, కనీసం టాప్ 3లో నేనున్నాను అని మొదటి ముంబై అండ్ బెంగళూరు టెక్నాలజీలో మనకంటే ఎంతో ఫాస్ట్గా ఉన్నవాళ్ళు, ఎంతో దాన్ని ఏమంటే ముందు వరుసలో ఉన్నవాళ్ళు, కొన్ని సంవత్సరాల నుంచి టెక్నాలజీని శ్వాసగా బతుకుతున్న బెంగళూరు లాంటి కంపెనీని మనం తోసిరాజని ఎలా ముందుకొచ్చాం, వాళ్ళకు రాని కంపెనీలు మనకి ఎందుకు వచ్చాయి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇన్ని మార్పులు ఎందుకు వచ్చాయి, ఈ విధమైన మార్పులు ఎలా వచ్చింది, అమరావతిలో ఏం చూసి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మార్పులు జరిగాయని చెప్పి ఏ నమ్మకంతో ఈరోజు పెట్టుబడులు పెడుతున్నారు. దీని యొక్క నేపథ్యం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టు 2024 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఒక మిషన్ పెట్టింది, క్వాంటమ్ నేషనల్ టెక్నాలజీ క్వాంటమ్ మిషన్ అని. సో ఈ టెక్నాలజీ మిషన్కి దాదాపు 6,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. సో డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా మరియు సస్టైనబుల్ డెవలప్మెంటు ఇట్లాంటి లక్ష్యాలకు మద్దతుగా క్వాంటమ్ టెక్నాలజీలకు సంబంధించి శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనల కోసం అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఒక 6,000 కోట్లతో ఒక నిధిని ఏర్పరుస్తున్నాము. ఈ 6,000 కోట్ల రూపాయల యొక్క నిధిని మనం దేశంలోని ప్రఖ్యాత రీసెర్చ్ సంస్థలకు, అట్లాగే ఆ సంస్థలు ఉన్న రాష్ట్రాలకు ఇస్తాము. వాటి ద్వారా రీసెర్చ్ని బలోపేతం చేసి పరిశోధనలకు ఊతం ఇస్తాము. దాని ద్వారా రాగల కాలంలో భారతదేశం కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక మంచి స్థానానికి రాగలదు అని ఒక సంవత్సరం క్రితం ఇచ్చారు. బాగానే ఉంది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అసలు పరిగణలోకి కూడా తీసుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే మన స్టేటు అంటే అప్పుడు వైసీపీ రూల్ చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ కూడా అప్లై కూడా చేయలేదండి. కనీసం అప్లై కూడా చేయలేదు. ఈ క్వాంటమ్ మిషన్ మేము కూడా పెడతాం, మేము ఉంటాం బాబు, మాకు కాస్త ఇవ్వండి అన్న అని చెప్పి కనీసం అడిగిన పాపను పోలేదు. అంటే అంత పెద్ద టెక్నాలజీ మనం ఏం చేస్తాము అన్న ఇదోలా వైసీపీ వాళ్ళకి ఏమో తెలియదు. కానీ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అయితే క్వాంటమ్ టెక్నాలజీ కోసం అప్లై కూడా చేయని పరిస్థితి. 2024 జనవరిలో కాల్ ఫర్ ప్రపోజల్స్ అంటే దరఖాస్తులు ఆహ్వానిస్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రకటన జారీ చేసింది. 4 ప్రధాన రంగాలను ఐడెంటిఫై చేశారండి. ఒకటి క్వాంటమ్ కంప్యూటింగు, ఇంకోటి క్వాంటమ్ కమ్యూనికేషన్, ఇంకోటి క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ, ఇంకోటి క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ ద యాక్టివిటీస్. ఈ 4లో దాదాపు 384 సంస్థలు అప్లై చేసినాయి. 5-6 రాష్ట్రాలు అప్లై చేశాయి. షార్ట్ లిస్టింగ్ జరిగింది. అది మేలో ఎలక్షన్ జరిగిన తర్వాత జూన్, జూలై, సెప్టెంబర్ 30, 24 అని దాదాపు ఇంకా సంవత్సరం కాలేదు. సంవత్సరం క్రితం 4 టెక్నాలజీ హబ్స్ పెట్టాలి. 4 టెక్నాలజీ హబ్స్ అంటారు అన్నమాట, HUB హబ్స్. 4 టెక్నాలజీ హబ్స్ పెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. దీనికోసం ఒక 17 సంస్థల్ని, 17 ఈ ప్రపోజల్ని దాన్ని ఎంపిక చేశారు. ఇందాక నేను చెప్పినట్టు ఈ 4 టెక్నాలజీ హబ్స్లో కానీ 387 అప్లై చేసిన కంపెనీలో కానీ 17 ప్రతిపాదనలో కానీ ఎక్కడా ఆంధ్రప్రదేశ్ లేదు. ఎందుకంటే జనవరిలో అప్లై చేయాలి కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వం అప్లై చేయలేదు. సెప్టెంబర్లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ 4 రాలేదు. సో దేశవ్యాప్తంగా 43 సంస్థలు, 152 మంది పరిశోధకులతో 4 రాష్ట్రాల్లో సెంట్రల్ గవర్నమెంట్ టెక్నాలజీ హబ్బులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ లేదు. ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. మరి సెప్టెంబర్ 30వ తేదీన, అంటే ఇంకా సంవత్సరం కాలేదు, సెప్టెంబర్ 30వ తేదీ 2024లో కనీసం పరిగణనలో కూడా లేని ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్గా పరిగణించి విదేశాలకు చెందిన కంపెనీలు ఇక్కడికి వచ్చి మేము పెడతాము అని ఎలా ప్రతిపాదన పంపిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్కు
సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేసిన సంస్థలు ఏవో తెలుసా? యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ బెంగళూరు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ న్యూఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చెన్నై, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ కోసం యూనివర్సిటీ ఆఫ్ బాంబే. ఇంత పెద్ద పెద్ద వాళ్ళని చేశారు. అదేవిధంగా క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ. ఇట్లాంటిది 14 గ్రూపులతో పాటు వీళ్ళు ఎంపిక చేశారు. చివరికి నేను చెప్పాను, తెలంగాణ కూడా నేషనల్ మిషన్ నిధులు వాడుకుందాం అని చెప్పి హైదరాబాదులో భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ హబ్ను ప్రారంభిస్తాము అని చెప్పి స్విట్జర్లాండ్కి చెందిన బేసిల్ క్వాంటమ్ అనే ఒక స్విట్జర్లాండ్కి చెందిన సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఓకే, నైస్. మరి ఆంధ్ర ఎలా వచ్చింది రేసులోకి? నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నిస్తా అంటే, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దీంట్లోకి ఆంధ్ర వచ్చింది. అంతవరకు ఎవరో అసలు ఆంధ్రలో ఎవరు పట్టించుకోలేదు, ఈ మాట ఎవరు వినలేదు. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు అక్టోబర్ ఆపాంతం చెప్పేప్పుడు వింత చూసారు, ఏంది క్వాంటమ్ కంప్యూటింగ్, ఏందోలే మళ్ళీ చూసుకుందాం, ఎవరు పట్టించుకోవాలా. ఏం చేస్తే వచ్చింది? ఇందాక నేను చెప్పినట్టు అందరూ రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం రీసెర్చ్ను స్టార్ట్ చేద్దాము, ఆ రీసెర్చ్లో భాగంగా ఇంకా దీంట్లో ఇది చేసుకుందాము, దీని వ్యాపారపరంగా ఆ నెక్స్ట్ ఫేజ్లోకి పోదామని. కానీ అందరికంటే ఇప్పుడు ఆంధ్ర 10 మెట్లు ముందే ఉంటుంది. అన్ఫార్చునేట్లీ 2019-20 100 మెట్లు దూరంలో ఉండింది. కానీ ఎప్పుడు 10 మెట్లు ముందే ఉన్న ఆంధ్ర ఏం చేసిందంటే, రీసెర్చ్ మీరు చేస్తున్నారు కదా, మా దగ్గర ఎట్లా ఒక ఐఐటి తిరుపతి తప్ప మాకు అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ మా దీంట్లో ఇప్పుడు లేదు, మేము విభజన తర్వాత మొత్తం ఆపక్కే ఉండిపోయినా కూడా మాకేం లేవు, కాబట్టి ఇప్పుడు మేము దీంట్లో దిగి మళ్ళీ మేము రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా కాలం పడుతుంది. దానికంటే నేను అన్నట్టు 10 మెట్లు ముందు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంది అంటే, ఆ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో, ఎంత పెద్దదో నేను చెప్తా, దాన్ని ఇక్కడ తెచ్చిపెడితే పోలేదా అన్నాడు.